మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. ఈ లోకంలో మీరు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటైనను తుప్పైనను తినివేస్తుంది అని మనము వాక్యంలో మనం చదివాం. చిమ్మట ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? చిమ్మట ఒక స్వభావం ఏమిటి అంటే, సాధారణంగా చిమ్మట అనేది విలువైనటువంటి పట్టు వస్త్రాలను ఇది నాశనం చేస్తుంది. వస్త్రాలు మనము ఏ లాకర్‌లో పెట్టి ఉన్నప్పటికైనను చిమ్మట ఒకసారి దాంట్లో ప్రవేశించిందంటే అది ఎంతటి వస్త్రాన్నైనా గానీ అది మెల్లగా, అది సైలెంట్‌గా దాన్ని నాశనము చేసేదిగా ఉంటది. ఈ వస్త్రము దేనికి సూచనగా ఉంది అంటే, ఇది ఈ లోకములో ఉన్నటువంటి పేరుకు, ఈ లోకములో ఉన్నటువంటి గౌరవానికి, ఈ లోకములో ఉన్నటువంటి హోదాకు ఇది సూచనగా ఉంది. అయితే మనము ఆత్మీయంగా దీన్ని ఏ విధంగా మనం దీన్ని చూడవచ్చంటే, దేవుడు మనకిచ్చినటువంటి నీతి వస్త్రాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి గౌరవాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ప్రార్థనా జీవితాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని ఈ చిమ్మట మనలోనికి ప్రవేశించినప్పుడు అది నెమ్మదిగా అది బలహీనపరుస్తుంది. అది మనకు తెలీదు. మన రూపాన్ని అది నెమ్మదిగా నాశనము చేస్తా ఉంది. దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. ప్రార్థించడానికి అవకాశం ఇవ్వదు. లేక వాక్యం చదవడానికి అవకాశం ఇవ్వదు. ఇతరులు ప్రేమించడానికి అవకాశం ఇవ్వదు. మన జీవితంలో సమాధానంగా ఉంచనివ్వదు. అది మనకు తెలియకుండానే చిమ్మట అనేది మన జీవితానికి నాశనము చేసేదిగా ఉంటది. పైకి కనిపిస్తున్నటువంటి దేవునికి మనకున్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని నెమ్మదిగా అది క్రమముగా అది దూరాన్ని చేస్తూ ఉంది. గనుక ఈ చిమ్మట అనేది ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు. మన సంబంధము దేవునితో ఉండాలి. మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ, దేవునితో సహవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మనం ముందు కొనసాగేవారుగా ఉండాలి.